కురు కురుక్షేత్ర యుద్ధంలోని మొదటి రోజు ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు, సంజయుడా, ఈరోజు యుద్ధ విశేషాలు ఏమున్నాయి చెప్పు అని. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అంటున్నాడు, కౌరవులు పాండవులు వారి వారి బలాల గురించి, యోధుల గురించి, అలాగే ఎదుటి వారి బలాల యోధుల గురించి పన్నవలసిన వ్యూహాల గురించి మాట్లాడుకున్నారు. అంటే ఈరోజు మొదటి రోజు. అప్పుడు కౌరవుల బలం, వారిలోని యోధుల గురించి తెలుసుకునే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి అయిన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని 2 సేనల మధ్యకు నడపమని చెప్పాడు. తండ్రి నారాయణ, బావా, మన రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకుపోమని అర్జునుడు కృష్ణ భగవానుకు చెప్పాడు. కృష్ణ భగవానుడు అలానే చేశాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న, బిడ్డలను, గురువులను, వయోవృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు, కృష్ణ, అందరూ మన వాళ్ళే. వారిలో కొందరు పూజనీయులు. వారిని అందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏ విధంగా సుఖపడగలను? అయినా జయపజయాలు దైవాధీనాలు కదా, ఎవరు గెలుస్తారో తెలియదు. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. నా వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా నా మేనబావలు, మేనమామలు, నా బంధువులు, నా సుట్టిరుకం. నా చేతులతో నేను వాళ్ళని ఎలా చంపాలి రాజ్యం కోసం అని చెప్పి అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి అని అంటూ తన ధనుర్పణాలు వదిలివేసి దుఃఖించసాగాడు. నా వల్ల కాదు, ఈ యుద్ధం వద్దు, ఏమొద్దు నాకు. నా చుట్టాలను చంపి ఆ వచ్చిన రాజ్యం నాకు ఏం చేసుకోవడానికి అంటూ అర్జునుడు అంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఇటువంటి సమయంలో నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు అన్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఎదుట ఉన్నది నీ బంధువులు, నీ చుట్టాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు? కానీ అర్జునుడు, నేను గురువులను, పూజ సమ్మానులను ఏ విధంగా చెప్పగలను కృష్ణ? అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేం కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో నీవే చెప్పు అంటూ యుద్ధం చేయను అంటూ చతకలి పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, దుఃఖించరాని దానికోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవరు గతం గురించి కానీ వర్తమానం గురించి కానీ బాధపడరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండమ్మా. అయినా నేను, నువ్వు, ఈ రాజులు గతంలోనూ ఉన్నాము, భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే. సుఖదుఖాలు శాశ్వతం కావు. ఇవి బాధించని వారు మోక్షానికి అర్హులు. కొందరికి చావు భయం, భవిష్యత్తు భయం, నా చుట్టాలు, నా బలగం అంటూ ఏదో ఒక భయం ఉంటుంది. ఇవన్నీ శాశ్వతం కాదని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మోక్షానికి అర్హులు అని చెప్పి సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. దేహం అనిత్యం, కానీ ఆత్మ సత్యం అనున్నది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించిన ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కానీ చంపుతుందని కానీ భావించేవారు అజ్ఞానులు. కేవలం మన శరీరం మాత్రమే నశించబడుతుంది, ఆత్మ కాదు. ఇది నాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనం ఎలాగైతే చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్ని కానీ, గాలి కానీ, నీరు కానీ మరియు ఆయుధాలు కానీ ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకున్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు, మరలా పుట్టక తప్పదు. దీనికి బాధపడిన అవసరం ఏముంది అర్జున అని అర్జునుతో అంటున్నాడు. అన్ని దేహాలలోనూ ఆత్మ ఉంది. క్షత్రియులకు యుద్ధ ధర్మం శ్రేష్టం. నీవు దయచేత యుద్ధం మారాలని చూస్తున్నా, వాళ్ళ మీద దయ్యుంచి నువ్వు యుద్ధం మారాలని చూస్తున్నా కానీ చూసేవారందరూ నువ్వు పిరికితనం చేయలేదని అనుకుంటారు. అర్జునుడికి చేతగాకనే
మాతో కొట్లాడడానికి వెనక ముందు అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అపకీర్తి వస్తుంది, అమర్యాద పాలవుతావు, శత్రువులు చులకన చేస్తారు, మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖ దుఃఖాలను జయపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢ నిశ్చయుడవై యుద్ధం చేయి. నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ బలగం, నేను, నువ్వు అందరము గతంలోనూ ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. ఇప్పుడు మాత్రం నువ్వు యుద్ధం చేయి. ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే చేతగాని వాడిగా మిగిలిపోతావు అంటూ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచెం ఆచరించిన గొప్ప ఫలితాన్ని ఇచ్చి సంసార భయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏకకారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తి ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానం కాని బుద్ధి కాని లేక జనన మరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క 3 గుణాలకు అతీతుడవై సుఖదుఖాలకు విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావితో ఎంత ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేద కర్మల వలన పొందే శాంతి జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చేయి, కానీ ఫలితం పైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు. జయపజయాల పట్ల సమబుద్ధి కలిగి ఉండు. ఎవరయ్యా మనము? వాస్తవానికి మనము ఏదేదో అనుకుంటూ మనం జీవితంలో గడుపుతూ ఉంటాం. మన చేతిలో ఏం లేదమ్మా, అంతా ఆ భగవంతుని చేతిలోనే. పని చేయాలి, ఫలితం ఆశించకూడదు. కృష్ణ భగవానుడు చెప్పేది అదే అమ్మా. ఏ బుద్ధి కలిగిన వారు పాపపుణ్యాలు నశింపు చేసుకొని మోక్షము పొందుతారు. నీ మనసు స్థిరం కావాలి. స్థితప్రజ్ఞుడి లక్షణాలు. అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు నడవడిక గురించి అడుగుతున్నాడు, భగవానుడా స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏంటివని. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు, అన్ని కోరికలను వదిలి దుఃఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము కోపము భయములను వదిలివేసి తన ఆత్మయందే సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలనే స్థిరబుద్ధి కలుగుతుంది. మన కోరికలని మన మనసును అదుపులో ఉంచుకోవాలి. అది కూడా ఇంద్రియంలో ఒక భాగం. మన మనసు ఓసారి చెట్టెక్కుతుంది, మనం ఎక్కొద్దు, దాన్ని స్థిమితంగా ఉంచాలి. విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం వలన యుక్త జ్ఞానం, బుద్ధి నశించి అధోగతి పాలవుతాడు. విషయాలను అనుభవిస్తున్న ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అది లేని వాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనమవుతుంది. నేను ఇందాక చెప్పింది అదే. ఇంద్రియాలు పోతున్నట్టు, ఇంద్రియాలు అంటే మన శరీరంలోని అన్నీ వస్తాయమ్మా. పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనమవుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడి స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలయందు నిద్రతోనూ, సామాన్యులు పట్టించుకొని ఆధ్యాత్మిక విషయాలయందు జ్ఞాని మెలకువతోనే ఉంటాడు. సముద్రంలోకి ఎన్ని నీళ్లు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా గంభీరంగా చెలియాల కట్టు దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రహ్మస్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మ నిర్వాణి పదాన్ని పొందుతాడు. చూశారా? మరొక మాట కూడా అంటున్నాడమ్మా కృష్ణ పరమాత్ముడు, నాకు కూడా ముల్లోకాలలో ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం, లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. వాస్తవానికి మనం కర్మలు చేయడానికే వచ్చాము ఈ భూమిపైకి. మనం అనుకుంటూ ఉంటాము అది అలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా జరిగి ఉండాల్సింది కాదని. అది అంతా మన కర్మలో భాగం. ఓ అర్జున, అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పనిచేసే వారి బుద్ధి చలింప చేయకుండా తను పనిచేస్తూ వారి చేత కూడా పని చేయించాలి. అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నని తలుస్తాడు. కానీ జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకార రహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగిన వారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచరాదు.
అన్ని కర్మలను నాకే సమర్పించి కోరికలను అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్ధం చేయి. పై విధంగా చేసిన వారు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతారు. మిగిలిన వారు భ్రష్టులు. మహాజ్ఞాని కూడా ప్రకృతి పరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యం చేసే పరధర్మం కన్నా గుణరహితమైన సధర్మం మేలు. అందువల్ల మరణించినా పర్వాలేదు, వాళ్ళు మరణించినా పర్వాలేదు, నువ్వు మాత్రం యుద్ధం చేయి. వాళ్ళు ఎక్కడవారు, మళ్ళ జన్మలో వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు ఏదో ఒక రూపంలో. కామం యొక్క ప్రభావం. అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం, రజోగుణం నుండి పుట్టే కామ క్రోధులే దీనికి కారణం. పొగచే అగ్ని, మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనసుని ఆవరించి వివేకాన్ని హరించి మనుషులను భ్రమింపచేస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు. శరీరం కంటే ఇంద్రియాలు, వాటికన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. ఆత్మ వీటినన్నిటిపైన ఉంటుంది. కాబట్టి బుద్ధితో మనసుని, తద్వారా కామాన్ని జయించు అని చెప్తూ ఎంత బ్రహ్మాండంగా చెప్పిండండి నిజంగా కృష్ణ పరమాత్ముడు. అయితే అర్జునుడు ఇంకేమంటుండంటే, కృష్ణ పరమాత్మ కర్మలను వదిలేయమని ఒకసారి, కర్మానుష్ఠానం చేయమని ఒకసారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించాలో చెప్పు. మీకు అర్థం కానట్టుంది. కర్మలను వదిలేయమని ఒకసారి చెప్తున్నారు, కర్మానుష్ఠానం చేయమని ఒకసారి చెప్తున్నారు. వీటిలో ఏది అనుసరించాలి చెప్పండి మహాప్రభువు అని అంటున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, కర్మత్యాగం, నిష్కామ కర్మ రెండు శ్రేష్టమే. ఆ రెండు శ్రేష్టమే అయినా నిష్కామ కర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వ భావాలు లేనివాడే నిజమైన సన్యాసి. మరియు అలాంటి వారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండు ఒకటే అనే భావం కలిగి ఉండాలి. యోగి అయి సన్యాసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్ధ మనస్కుడు, ఇంద్రియ నిగ్రహి అనే ప్రాణులను తన వలనే చూసుకునే వాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసిన, వినిన, తాకిన, వాసన చూసిన, నిద్రించిన, శ్వాసించిన, మాట్లాడుతున్న ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నాయి అనుకుంటాడు. కానీ తానేమి చేయడం లేదనే అనుభవం కలిగి ఉంటాడు. ఫలితం పైన ఆశ లేక ఈశ్వరార్పణంగా చేయు కర్మల వలన తామరాకుపై నీటి బొట్టు వలె పాపాలంటవు. యోగులు అహంకారం లేక చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మ సంకల్పం చేయక, ఇతరులచే చేయింపక, నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు, ఆ ప్రేరణను మాయ చేస్తుంది. ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు, కానీ అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్త పరులు తమ బుద్ధిని, మనసుని పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలు గల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నింటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు. బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు ఒకే దృష్టిపై కలిగి ఉంటారు. చూడండి ఇక్కడ, అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు. అంటే భూమిపై పుట్టిన ప్రతి జీవిని ఒకే దృష్టితో చూడాలన్నమాట. ఇక్కడ అది పంది కానీ, కుక్క కానీ, ఏదైనా కావచ్చమ్మా. ఒకే దృష్టితో చూసినప్పుడే అతను పరబ్రహ్మను చేరుతాడని చెప్తున్నాడు. సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగని స్థిరబుద్ధి కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికమైన దుఃఖ కారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామ క్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే స్వతంత్రుడై ఆత్మయందు సుఖిస్తూ ఆడుకుంటూ ప్రకాశిస్తుంటారో పాపపుణ్యాలను నశింప చేసుకొని జితేంద్రుడై నిస్సాంద్యంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మానందం లభిస్తుంది. దృష్టిని
భ్రూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని కోరిక కోపం భయం మొదలగు వాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు యాగాలకు నేనే భోక్తను, నేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు. అంటే సర్వసం మొత్తం నేనే ఈ భూమిపైన అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువు ఇక్షావునికి చెప్పాడు. కానీ కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. అర్జునుడు సందేహంతో, సూర్యుడు ఎప్పటి నుండి ఉన్నాడు, మరి మనము ఇప్పటి వాళ్ళము, నువ్వు చెప్పినది ఎలా సాధ్యమన్నాడు. కృష్ణుడు, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. ఆయన భగవంతుడు, పరమాత్ముడు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మహాని అధర్మ వృద్ధి జరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. చూడండి, ఇక్కడ ధర్మహాని ఎప్పుడైతే కలుగుతుందో, అధర్మ వృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, దుష్ట శిక్ష రక్షణ కొరకు ప్రతి యుగంలోనే నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు రాగ ద్వేష క్రోధ భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. చూడండి, కృష్ణార్పణం అంటే కథం మొత్తం ఆయన చూసుకుంటాడు. నన్ను ఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. కర్మ ఫలితాలు త్వరగా భూమిపైన పొందుతున్నారు. గుణకర్మల చేత 4 వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆ కర్తను, అవ్యయుడను, నిష్కాముదునై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు. ఏ కర్మలు చేయాలో ఏవి చేయకూడదో చెప్తాను విను. కర్మ, అకర్మ, వికర్మ అని 3 రకాలు. కర్మగతి గాఢమైనది. కర్మలలో అకర్మలలో కర్మలను చూసేవాడు ఫలాపేక్ష రహితుడు. కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాన్నిచే దగ్ధం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరిక లేనివాడు, జయభజాల పట్ల సమబుద్ధి గలవాడు, సందేహరహితుడు, ఈర్ష్యారహితుడు, బంధాలలో చిక్కుకోడు. ఈశ్వర ప్రీతిగా మాత్రమే కర్మలు చేయవాడికి ప్రారంభబ్దం కూడా నశిస్తుంది, కానీ బాధించవు. ఇవ్వబడినది ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్నీ కూడా బ్రహ్మమే. కొందరు ఆత్మయందే, ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో, మరికొందరు వాయుగమనాన్ని నిరోధించి ప్రాణంలో అపానాన్ని, ఇంకొందరు ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు. ద్రవరూప యజ్ఞాన్ని, వ్రతరూప తపోయజ్ఞాన్ని, ప్రాణాయామపరమైన యోగ యజ్ఞాన్ని, వేదభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని, ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశేషం అమృతం లాంటిది. యజ్ఞం చేయని వానికి ఇహపరాలు 2 ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి. అవన్నీ కర్మలపైన ఆధారపడ్డవే. తత్వవేత్తలను వినయంతో సేవించి ప్రార్థించే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే నా వలనే సమస్తాన్ని నీ అందే చూడగలవు. మోహానికి గురికావు. ఎంత పాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్నివలే కర్మలను జ్ఞానం భస్మ చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు. కర్మయోగి సిద్ధిని పొందినవాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటున్నాడు. శ్రద్ధ జ్ఞానులు లేనివారు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతారు. ఇహపరాలు 2ంటికి దూరం అవుతాయి. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహ నివృత్తిని చేసుకున్న వాడికి కర్మలు బాధించబడవు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్ముడు ఆయన బోధనలు, ఆయనను ఆరాధించిన, ఆయన మనసుతో చూసిన, నిజంగా మనసుకు ఎంతో ఉల్లాసం, ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఇంకా చెప్తూ ఉన్నాడు, నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను. 1000 మందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. చూశారా, ఇక్కడ 1000 మందిలో ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా ఈ ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అనే 8 భాగాలుగా విభజించబడి ఉంది. ఈ కనబడే అపార అణు ప్రకృతి కంటే పర అనుబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది. అన్ని భూతులు
అన్ని భూతాలు ఈ రెండు ప్రకృతి వలనే పుట్టాయి. సృష్టి నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్టమైనది లేదు. దారమున మనులు కూర్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడి ఉంది. నీళ్ళలో రుచి, సూర్యచంద్రులో కాంతి, వేదాలలో ఓంకారం, ఆకాశాన శబ్దం, మనుషులలో పౌరుషం, భూమి యందు సువాసన, అగ్నియందు తేజస్సు, జీవులందు ప్రాణం, తపస్సులలో తపస్సు, అన్ని ప్రాణులకు మూల కారణం, బుద్ధిమంతులలో ధైర్యం, బలవంతులలో కామరాగాలు, లేని బలం, సర్వజీవులలో ధర్మ విరుద్ధం కాని కామం నేనే. త్రిగుణాలన్నీ నా ఆధీనమే, నేను వాటికి కాదు. త్రిగుణాలన్నీ నా ఆధీనమే, కానీ నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతుణ్ణి అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. త్రిగుణాతీతము దైవత్వము అయిన నా మాయ దాటడానికి సాధ్యం కాదు. అయినా నన్ను శరణుజొచ్చు వారికి అది సులభ సాధ్యం. రాక్షస భావాలు, మూర్ఖులు, నీచులు నన్ను పొందలేరు. ఆపద పాలైన వాడు, తెలుసుకోగోరేవాడు, సంపదను కోరేవాడు, జ్ఞాని అను 4 విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురు ఉత్తములే, కానీ జ్ఞాని ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుకొని సేవిస్తాడు. కాబట్టి అతడికి నేను చాలా ఇష్టలము, మరియు అతడు శ్రేష్ఠుడు. అనేక జన్మల పిదప వాసుదేవుడే సమస్తము అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు. ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను. చూశారా ఇక్కడ ఈ మాట? అన్ని రూపాలు నేనే అని చెప్పి అంటున్నాడు. ఆ దేవతల యందు శ్రద్ధ, విశ్వాసం కలిగేలా చూస్తున్నాను. వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు. నన్ను సేవదించిన వారు నన్ను పొందుతారు. నిర్వికారము, సర్వతీతము అయిన నా సస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు. యోగ మాయచే కూడిన వాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని సర్వజీవులు నాకు తెలుసు, నేనెవరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఖాలచే జీవులు మోహించబడుతున్నారు. పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్ని, పరాబ్రహ్మను తెలుసుకుంటారు. భూతాధిపతిని, దైవాన్ని, యజ్ఞాధిపతిని అయిన నన్ను తెలుసుకున్న వాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు. మరణమందు కూడా ఎవరైతే నన్ను తలుచుకుంటూ శరీరం విడిచినవాడు నన్నే పొందుతాడు. ఇక్కడ చూడండమ్మా, ఎవరైతే చనిపోయే ముందు నన్ను ఎవరైతే గుర్తించుకుంటారో వాళ్ళు నన్నే చేరుతారని చెప్పి అంటున్నాడు. అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? ఎవడు అంతకాల్యంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్ని పొందుతాడు. కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్ధం చేయి. అన్య చింతనలో లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు. ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భూమధ్యలో నిలిపి పురాణ పురుషుడు అణువు కంటే అణువు అన్యోహమైన వాడు, సూర్యకాంతి తేజోమయుడు అయిన పరమాత్ముని ధ్యానిస్తాడో అతడు పరమాత్మనే పొందుతాడు. వేదవేత్తలు, నిష్కాములు కోరుకునే దాన్ని క్లుప్తంగా చెప్తాను. నవద్వారాలను బంధించి ఇంద్రియ గ్రహం కలిగి మనోవృత్తులను నిరోధించి ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు. ఇతర ఆలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు. బ్రహ్మలోకం వరకు పునర్జన్మ ఉంది, కానీ నన్ను చేరిన వారికి లేదు. బ్రహ్మకు 1000 యుగాలు ఒక పగలు, 1000 యుగాలు ఒక రాత్రి. అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రి కాలంలో లయమవుతుంది. అలానే సకల జీవులు కూడా ప్రకృతికి అతీతమైన శాశ్వతమైన పరాబ్రహ్మ మాత్రం నశించదు. అది నా నివాస స్థానం. అది ఇంద్రియాలకు గోచరం కాదు. సమస్త ప్రాణులు ఉన్న జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్త సులభుడు. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ మార్గాల్లో జన్మించిన వారు పరాబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు. చూశారా? అందుకొరకే మిత్రులారా, ఆ భగవానుడు కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను చెప్పింది మీకు నచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను చెప్పిన విధానం మీకు అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.